వేదిక మీద ఉన్న పర్సనల్ శ్యామ్ సుందర్ గారికి, శంకర్ గారికి, మహిళా సోదరులను మరోసారి శుభోదయం. ఈ కార్యక్రమానికి మీరు ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. నేర్చుకోవటం ఒకటే ముఖ్యం కదండి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ స్కీమ్ కింద మీకు అందరికీ బ్యూటీషియన్, టైలరింగ్ వీటి మీద ఇస్తున్నారు. దీన్ని ఇంతటితో ఆపకండి. నేర్చుకున్నాం, ఎగ్జామ్ రాస్తుంది కదా, సర్టిఫికేట్ వచ్చిందని కాదు. మీరు మీ స్ట్రెంత్ పెంచుకోవాలి. ఒక మహిళ ఆర్థికంగా ఎదుగుతూనే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. దీన్ని ఇంతటితో ఆపకండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇక్కడ నేర్పించిందే కాకుండా ఇంకా మీకు చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి, యూట్యూబ్ సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ నేర్చుకున్న దానికి ఇంకా సానపట్టండి. అప్పుడే మీరు ఈ పోటీ ప్రపంచంలో నిలబడతారు. టైలర్స్ చాలామంది ఉన్నారు, లేడీస్ టైలర్స్ చాలామంది ఉన్నారు, బ్యూటిషియన్స్ చాలామంది ఉన్నారు, ఈ మగ్గం వర్క్స్ కూడా చాలామంది వచ్చేసారు. కాబట్టి మీరు ఎంత స్కిల్ డెవలప్ చేసుకుంటే మీరు అంతా ఎదుగుతారు లైఫ్లో. డిప్యూటీ డైరెక్టర్ గారు మేడం వచ్చారు. లాస్ట్ టైం కూడా వచ్చి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నా పేరు శివకుమార్, హైదరాబాద్ సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ అనమాట. మనం ఆదివారం కొంచెం టైప్ చేసినాము ఒక 2-3 అంశాల గురించి. నెంబర్ 1 ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వడం ఒకటి. రెండోది, మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా యూనిట్ పెట్టుకుంటారంటే ఆ యూనిట్కి లోన్స్ ఏ విధంగా మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది ఆ విషయంలో మాట్లాడాలి. ఇంకొకటి 35% సబ్సిడీ కూడా బ్యాంక్కి మీరు పంపిస్తారనమాట. ఎవరు కేబీఐబి మన హైదరాబాద్ తెలంగాణ చెప్పండి. అట్లనే కేబీఐసి వాళ్ళు కూడా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి. కానీ మనం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువ దిక్కుపోతున్నాం. ఈరోజు మనం 14 బ్యాచెస్ ఎగ్జామ్స్ పెడుతున్నాము. అది 24-25 తర్వాత 344 క్యాండిడేట్స్ ఈరోజు పరీక్ష రాయడం జరుగుతుంది అనమాట. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్స్ మనం టైం పైన కండక్ట్ చేయలేకపోయినాము. తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి మళ్ళీ అందరూ సార్ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే మళ్ళీ మధ్యలో మనం ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరిగింది అనమాట. సో ఎవరైనా సపోజ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు యూనిట్ పెట్టుకుంటారంటే మీ కోఆర్డినేటర్స్ కానివ్వండి, లేకపోతే మీ టీచర్స్ కానివ్వండి, మీరు ఒక పేపర్ పైన రాసి ఇస్తే దానికి ఏ విధంగా మనం చేయాలో ఏంటి మనం మాట్లాడతాం. ఒక ఈడీపీ కూడా మనం కండక్ట్ చేద్దాం, ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లో స్కీమ్స్లో ఏమేమి వస్తున్నాయి ఏంటి మేడం గారు కూడా మీకు చెప్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు దానికి అప్లై చేయండి. లోన్ కూడా ఏ విధంగా వస్తుంది, దాని ప్రొసీజర్ ఏంటి మొత్తం మేడం గారు మీకు చెప్తారు. తర్వాత ఏంటంటే మేడం గారు నెంబర్ ఉన్నది కానీ ప్రతి ఒక్కటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు కాబట్టి మీరు కోఆర్డినేటర్ నెంబర్ లేకుంటే మన టీచర్స్ నెంబర్ తీసుకోండి. సో దట్ మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన విలేకర్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలాసేపు నుంచి మీరు కూడా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ. కేబీఐబి రీజనల్ ఆఫీసర్, డెప్యూటీ డైరెక్టర్ ఆదిలాబాద్. 3 డిస్ట్రిక్ట్స్ అండి, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్. మేము ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది కదండి, మేము సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బ్యూటీ పార్లర్ కానీ టైలరింగ్ కానీ వీళ్ళకు మేము సబ్సిడీ అమౌంట్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి. బ్యాంకు వాళ్ళు ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు షూరిటీ ఉంటేనే ఇస్తాము. మరి మీరు వెళ్ళి ఎగ్జామ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఒకసారి బ్యాంకుని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు 95% బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి. దాంట్లో 35% మేము ఇస్తాము. 5% వాళ్ళు ఈక్విటీ పెట్టాల్సి ఉంటుంది. ఈ 100% మీద మేము 35% సబ్సిడీ అమౌంట్ ఇస్తాము. దీంట్లో సర్వీసింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంటుంది. అంటే సర్వీస్ ఇవ్వడం దానికి 20 lakhs వరకు చేసుకోవచ్చు. అంటే టెంట్ హౌస్ కానీ, జిరాక్స్ సెంటర్ కానీ ఏదైనా ఒకటి సర్వీస్ ఇవ్వడం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టైలరింగ్ కానీ, పేపర్ ప్లేట్స్, కప్స్, దాల్ములు, రైస్ మిల్లు, సిమెంట్ బ్రిక్స్ ఏదైనా కానీ తయారు చేసేదానికి మేము 35% సబ్సిడీ ఇస్తాము. ఫస్ట్ మీరు అప్లై చేయాలి. అప్లై చేసినాక మేము సెలెక్ట్ చేసి బ్యాంకు పంపిస్తాం. బ్యాంకు వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత ఒక ఎంత మా సబ్సిడీ అమౌంట్ ఎంత ఉంటుందో అంత రిలీజ్ చేస్తారు. ఫస్ట్ అది రిలీజ్ చేసిన తర్వాత మేము ట్రైనింగ్ ఇస్తామన్నట్టు. ఆన్లైన్లో ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడు మేమే చెప్తాం, ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా మీరు చేసుకోండి. ట్రైనింగ్ చేసే తర్వాత ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము బ్యాంకుని చెప్తామన్నట్టు. వాళ్ళు క్లయింట్ రిపోర్ట్ అనేసి అన్ని డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేయాలి. అది చేసిన తర్వాత మేము కూడా వీళ్ళ దగ్గర క్యాస్ట్, స్టడీ, ఆధార్, ఫోటో ఇవన్నీ తీసుకొని మేము కూడా సబ్సిడీ అమౌంట్ చేస్తాము, అప్లై చేస్తాము, అప్లోడ్ చేస్తాము. చేసిన తర్వాత మీకు రాగానే ఒక అయితే ఇప్పుడైతే సబ్సిడీ అమౌంట్ కొంచెం లేట్ వస్తుందండి, 1 year అయిపోతుంది. కానీ తప్పకుండా వస్తాయి. ముంబై నుండి రావాలి లేట్ అవుతుంది. కంపల్సరీ రాగానే చెప్తాము సబ్సిడీ అమౌంట్ వచ్చిందని. వచ్చేసరికి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను.
యూనిట్ ఉన్నదా లేదా, యూనిట్ ఉంటే దాన్ని చూసుకొని ఓకే బాగానే ఉందని చూసి మేము బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. తర్వాత 3 సంవత్సరాలు కంపల్సరీ యూనిట్ నడవాలి. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అని హైదరాబాద్ ముందు వస్తారు వాళ్ళు. ఓకే వర్కింగ్ అంటే వర్కింగ్, నాట్ వర్కింగ్ అంటే నాట్ వర్కింగ్ అంటే సమస్య. నాట్ వర్కింగ్ అంటే మాత్రం సబ్సిడీ అమౌంట్ వాపస్ పోతుంది. వర్కింగ్ అంటే మాత్రం 3 years తర్వాత వాళ్ళ అకౌంట్ సబ్సిడీ అమౌంట్ జరుగుతుంది.